హలో ట్రావెల్స్ అండ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు పిహెచ్ వ్లాగ్స్. మనం ఈరోజు అయితే ఫైనల్గా మన ట్రిప్ అనేది రేపు స్టార్ట్ అయిపోతుంది. మనం పొద్దుగాల 7 గంటలకు ట్రైన్ ఉందన్నమాట. మార్నింగ్ ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే దానికంటే ముందు మనము మన బండిని హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్లో షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ప్యాకింగ్లో పంపిస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ టు ఢిల్లీ మనం వెళ్ళేసరికల్లా ఎక్కువ కిలోమీటర్లు అయితే ప్లస్ స్ట్రెస్ కూడా ఉంటుంది. మనకి ఇది ఫస్ట్ రైడ్ కాబట్టి నేను అందుకే ఇంత స్ట్రెస్ తీసుకోవాలని అనుకుంటలేదు. కాబట్టి మేము అందరం నలుగురం వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ ఒక సిఆర్, మా కాలేజ్ సిఆర్ అనమాట, విష్ణు, ఒకటేమో ఎత్తీను, ఒకటేమో ప్రణీత్, ఇంకా నేను. 2 బండ్లు, నలుగురం మనుషులము. ఈరోజు అయితే ఇప్పుడు ఆ 2 బండ్లని రైల్వే స్టేషన్లో ఏనికైతే వెళ్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆడిపోయి బండి ప్యాకింగ్ చేయాలి. దానికంటే ముందు మనది ఇది ఫస్ట్ కాబట్టి, ఫస్ట్ టైం మన బండిని ఇంత దూరం తీసుకెళ్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు ఏ ట్రిప్ స్టార్ట్ అయినా ఎండ్ అయినా సరే మేము మా కట్టమైసమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. మనకు రోడ్డు మీదనే ఉంటుంది మన కట్టమైసమ్మ తల్లి. ఆడికైతే వెళ్ళి మన బండికి జర పూజ చేసి నిమ్మకాయ కొబ్బరికాయ కొట్టేసుకొని ఆ నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ వెళ్ళిపోదాం. ఇప్పుడైతే డైరెక్ట్గా మీకు కట్టమైసమ్మ గుడి కాడ అయితే కలుస్తాం. అదేమో BS4 బండి NS200, ఇదేమో BS6 బండి, ఈడేమో కావాలని అక్కడ. ఇక ఆడు నేను ఇక ఇడిపోతున్నాం. ఏది ఇది ఆన్ చేయాలి, ఇంకా కనెక్ట్ చేయలే. ఇదిగో ఈడ పెడదామని చూసినా కానీ ఇది ఇటు వెళ్ళిపోయింది. ఇటు అంటున్నావా? ఏమో సేమ్ ఇలాంటిదే నాది ఈడ పెట్టుకున్నా. అది ఇంకా వీడియో తీయలే నేను. ఇది బాలక్లా ఉన్నాయి అని చెప్పి ఓవర్ యాక్షన్ చూపిస్తుంది మీకోసం. ఇంకోటి రాలే, ఆడు చదువు బిడ్డ సిఆర్ కదరా, జర వంటలు చేస్తున్నాడు. మాకు ఫుడ్ కావాలని చెప్పి వంటలు చేస్తున్నాడు. అరే అది చక్కగా వేసుకోరా, ఒకటి పైన పోయింది ఒకటి కిందికి పోయింది, దానికి వేసుకోనికి కూడా వస్తుంది, అన్నీ చెప్పాల్సి వస్తుంది. చలో ఈ నుంచి ఇక 2 బండ్లు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం. మన అయినాడు అది రైడింగ్, ఆడు హీరో హోండా ఇదని ఇంకో రైడర్ కాడు పోతుంది. చలో దా అడు. ఒక్కొక్కసారి లీడ్ అవుతుంది, ఒక్కొక్కసారి నాన్ లీడ్ అవుతున్నాడు. అరే అంకుల్ ఆంటీ తోట ఏమవుతారు? అరే చూద్దామని అని చెప్పి నేను ఎందుకోనని చెప్పుకుంటున్నాడు. కెమెరా ఆన్ ఉందని చెప్పి ఓవర్ యాక్షన్ కొడుతున్నాడు. అరే పోనీరా ఆంటీని పోనీరా. రే ఈడినాడు ఆ ఆంటీనాడు. ఇక మా ఎత్తినపై రైడింగ్లోకి వెళ్ళినట్టు ఇక ఓడిచినాడు. పడుతుంది ఇక 2 బండ్లు అయితే తెచ్చుకుంటారు. 2 బండ్లు కాంబినేషన్ ఇద్దరం జర మంచిగా గట్టిగా ఉండేటోళ్ళమే. మా ఎత్తినపై జై 2 నిమిషాలలో 2 కట్టు కొడతాడు, వెళ్ళిపోతాడు. మేము మావాడేడు దానికి రోడ్ వస్తుంది తెలియదు అని అంటే మళ్ళీ నువ్వు జోస్ తెప్పించినావు ఆయనకి.
అదే అంటే అక్కకి నువ్వు ఎందుకు అట్లా పోతున్నావు అక్కతోటి? నీకంటే పెద్ద రైడర్ మళ్ళీ ఆమె. ఇప్పుడే ఈయన ఎంత టైం అవుతుంది, ఆడ ఎంత టైం అవుతుంది, ఏందో ఏం ప్రాసెస్ అయితే తెలియదు నాకు. సరే ఇప్పుడు డైరెక్ట్గా రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ అయితే కలుగుతాం. ఫైనల్ ఆ బండి అయితే ప్యాకింగ్ చేసి ఇస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ షిప్మెంట్కి ఇవ్వాలి. షిప్పింగ్ ఎంత అవుతుంది ఏమో తెలియదు కానీ వెంటనే పడుతుంది. పెట్రోల్ వేస్ట్ చేయాలంటే బండి ఆన్ చేయాలి, వదిలేసేయాలి. ఆవిడ చూడు కావాలని ఫ్రీ పెట్రోల్ కోసం ఎంతగానో తనలాడుతుంది. ఇక బాటిల్ పడేసిండు వీడియో ఆన్ చేసిన అని చెప్పి. ఓన్కైనా పెట్రోల్ కావాలంటే ఇక్కడికి వచ్చేయరి ఒక డబ్బా తీసుకొని, అంతే కదా. ప్యాకింగ్ చేసేటప్పుడు తీసుకొచ్చేసి ఇగో, లేకపోతే ఈయన పట్టుకొని. ఇగో నిన్న ఇదే ఫిక్స్ చేయించినాం అనమాట. ఈడే ఫిక్స్ చేసిండు అంకుల్ గారు. దొడ్డుగా కనిపి పెట్రోల్ వేస్ట్ చేస్తున్నాం బండి ఆన్ చేసి. తర్వాత పెట్రోల్ కోసం ఎంత కష్టపడాలో ఏమో తెలియదు ఇక. చూడు మొత్తం ఇట్లా బండి అయితే వేస్ట్ చేస్తున్నాం. ఆడ రెడీగా ఉండి ఎప్పుడు పెట్రోల్ వేస్ట్ చేద్దామా అని చెప్పి. నువ్వు అగ్గేదేలే, ఇది అయిపోయినాక పోయి ఒక బిర్యానీ తినేసి రావాలి. ఇక ఇన్ని ఉంటుంది ప్యారడైజ్, అంతేనా? అయితే తినేవాడు ఇస్తాడు ప్యారడైజ్ బిర్యానీ. అరే బాధ అవుతుంది రా పెట్రోల్ వేస్ట్ చేస్తుంటే. నీ అమ్మ 100 పెట్రోల్ అదే కదా, ఇంత ఉంటుందని తెలియదురా మనకి. అది చూడ అది ఇంతగానో మీద అవుతుంది అది. అరే గుండె బాధ అవుతుందిరా. మీరు కనుక బండి పార్క్ చేయాలనుకుంటే జర బండిలో మొత్తం పెట్రోల్ మొత్తం తీసుకొని వచ్చేసారు. అన్న ఇళ్ళకేం తీపించుకొని చిన్న బండిలో కొట్టిస్తాం. మొత్తం ఇక పెట్రోల్ అయితే బయటికి అయితే వెళ్తుంది. ఈ పెట్రోల్ తీసుకొని మన బండిలో వేపిద్దాం. వల్ల మావన్ బండి మొత్తం రేస్ చేసి అసలు ఘోరంగా, అసలు బండి అట్లా కొడుతుంటే నాకైతే ఎట్లా అనిపించింది. ఇప్పుడు మన బండి అయితే స్టార్ట్ అవుతలేదు, అయిపోయింది. అన్న వచ్చి కొట్టుకో ఇప్పుడు నా బండిని. ఓకేనా? एक बार वो क्लॉथ करके देखते. नहीं डाले क्लॉथ का नहीं डाले, सिर्फ पानी निकालिया, पेट्रोल तो निकालिया. देख लो एक बार, कुछ भी नहीं आता ना. अंदर भी चेक करते ना. स्टार्ट रही तो देख लो एक बार. ఇప్పుడైతే బండి ప్యాకింగ్ అయిపోతుంది. ఎన్ని బట్టలు పెడతాడో అలాగే తెలియదు కానీ ప్యాకింగ్ అయితే మంచిగానే చేస్తారు. చూద్దాం ఎట్లుంటుందో ఏమో రేపు పొద్దుగాల దాకా. దా తీ పడగల. అరే గేర్లే బండిని ఫస్ట్. రానిలమ్మా రాని. తీ తిప్పరా ఇంకా ఎట్లా చెప్తావు. ఏ పని రైట్ పెద్ద పంచాయతీ ఉంది ఇక్కడ. ఫైనల్గా బండి పార్ట్ అయితే పార్సల్ వేయించేసినాం ఆడ. ఇప్పుడైతే డైరెక్ట్ ఇంటికే పోతున్నాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.